ఆకులు మొత్తం నుంచి నాకు పడేస్తుంది. పత్తి కూడా చూడు రెడ్డి గారు నీకు కింద నుంచి కానీ నీట్గా ఉంది పత్తి. అసలు పుచ్చు అన్నమాట చూడండి, వెయిట్ నీకు కాటాకు వస్తుంది బాగా. చూడు చూడు కాట ఉంటుంది. అయ్యో వెయిట్ చూసుకో నువ్వు, దీనికి వెయిట్ చూడు. ఆరితే ఎక్కువ పెట్టాం తీయకుండా గుంజేస్తుంది కూడా. అది గుంజ నీకు ఇప్పుడు ఆవిరి రాదు ఎందుకంటే చేతి మీద ఆరిపోయింది కాబట్టి నువ్వు మంటేసిన ఆవిరి అంటే కాదు. నేను ఎక్కువ చెట్లు పెడితే ఆరిపోతుంది. రెడ్డి గారు అర్జెంటుగా స్ప్రేలు పడాలి, స్ప్రేలు పడాలి. ఎందుకంటే పత్తి 10,000 అమ్ముతుంది, పెరిగే అవకాశం ఉంటుంది. 5 గంటలు రాదు, 5-6 గంటలు మందు కొట్టినప్పుడల్లా ఇప్పుడు 5-6 గంటలు పెరగని కొట్టినప్పుడల్లా. నాకు తెలిసి యావరేజ్ నా చెట్టుకి 25 నుంచి 30 కాయలు ఉంటాయి. అంటే ఎకరానికి 5 నుంచి 6 క్వింటాలు నీకు పత్తి ఉంది చేలో కాసింది. మామూలు పడటానికి దెబ్బరాసు మామూలు పడటానికి సీడ్ ఇంకా భద్రంగా ఉండు. సీడ్ భద్రంగా ఏంది అసలు? ఇది చూడు తెల్లగా మల్లె పువ్వు ఉన్నట్టుంటే పత్తి ఇది పుచ్చు అన్నమాట. ఎక్కడైనా ఏ పొర అయినా ఎక్కలేదన్న అసలు చూడు మాటనే లేదు. ఇదిగా ఇది చూడు, నువ్వు 5 పొరలు ఉన్నాయి. 5 పొరలు ఏడున్నాయి పుచ్చు చూసుకో. 6 పొరలు ఉన్నాయి దీనికి. ఇదిగో ఏది పుచ్చు ఏది బ్రహ్మాండంగా తెల్లగా వెన్నపూస ఉన్నట్టుంటే చూడు. చెక్ చేసినాం పుచ్చలేదు. ఆ మాట అయితే లేదులే, పుచ్చు అన్న మాట లేదు అసలు. తెల్లదోమకి ఏం కొట్టాలి? పెండాలు కాదన్నా, తెల్లదోమకి పోలో తీసుకొచ్చి కొట్టాలన్నా. చూడు కాయలు ఎట్టున్నాయో అన్న. చూడన్న కాయలు చెట్టుకి ఎన్నో చూడన్నా. ఎకరానికి 5 క్వింటాల కాయలు చేలో ఉన్నాయి అన్న. ఇప్పుడు నేను నువ్వు రాకముందే చెప్పిన వివేస్ బాగుంది దీంట్లో. అది ఇంకా దాడుకోంప షిఫ్ట్ చేనుకు ఈ సేనేం పడదు, ఆ సేనేం పడదు. సేను అట్లా మూసుకుపోయింది. షిఫ్ట్ ఎన్ని కాయలు ఉంటాయి? దాని కూడా 40-50 కాయలు ఉన్నాయి. ఇప్పుడు 40 రొడ్డికైనా నేను ఇంకా వెనకేసిన అయినా సూపర్ ఉంది. అది నువ్వేం చేస్తావు చూడకుండా చెప్తున్నా. ఏం చెప్తున్నావు అంటే నువ్వు తెగుళ్ళకి ఉన్న తెల్లదోమ పచ్చదోమ వచ్చినప్పుడు పెద్దదనం మందులు ఫ్రైడే కొడితే రెడ్డి గారు ఫ్రైడే ఎప్పుడు కొట్టేది? వేసిన 15 రోజులు 20 రోజులు ఒక నెల దాకే. నీకు చెట్టుకి 30-40 కాయలు కాసిన తర్వాత ఫ్రైడ్లు ఈ నూకరాలు ఈ పని చేయవు. మా మందు టెక్నికల్ మార్చుకోవటమే. ఇప్పుడు మనం చిన్నప్పుడు ఎంత తింటాం? ఒక ముద్ద తింటాం, అవునా? నువ్వు ఇప్పుడు ముద్ద తింటే సరిపోద్దా? మరి ఆ చెట్టు కూడా అంతే, దాని రెసిస్టెన్సీ దాని ఉత్పత్తిని పెంచుకుంటది. నువ్వేం చూడు కింద నుంచి అన్న కాయలే, కింద నుంచి బీరు పోకుండా కాసింది ఇది. దీనికి లెక్క యావరేజ్ నేను ఉంటాయో 40 కాయలు తక్కువ ఉంటుంది. ఈ పత్తి ఇప్పుడు పత్తి చెట్టుకి యావరేజ్న 30 నుంచి 40 కాయలు ఉన్నాయి. అంటే దిగుబడి నీది ఇప్పుడు 5 క్వింటాల నుంచి 6 క్వింటాలు పత్తి ఆల్రెడీ చేలో కాసింది. పత్తి కూడా ఎక్కడ పుచ్చన్న మాట లేదు. ఇంకొకటి పత్తి రేటు రోజు రోజుకి మొన్న 7,000 ఉన్నది, నిన్న 8,000 అయింది. ఈ రోజు 9-9.5 10,000 అయింది. కావునా కాదా? నువ్వేం చేస్తావంటే ఈ 40 కాయలు 50 కాయలు వదిలిపెట్టు. ఇంకొక 40-50 కాయలు ఎట్లా పండించాలా, ఏ మందులు కొట్టాలా అనే దాని మీద దృష్టి పెట్టు. ఇప్పుడు కాసిందిలే నాకు 40-50 కాయలు కాసిందిలే నాకు చాలు చదువుతున్నా. 40-50 కాయలు కాసిందిలే నాకు 5-6 క్వింటాలు అయిందిలే, 10,000 అమ్ముతుందిలే, 30,000 పోయినా 30,000 మిగులుతాయి అనుకోకూడదు. 40-50 కాయలు కాసింది వదిలేసాయి. ఇంకా 40-50 కాయలు ఎట్టగా పియాలా, మనం ఏ మందు కొట్టాలా? అది పత్తి ఇప్పుడు పుచ్చు లేకుండా తెల్లదోమ ఎర్రజిమ్మ దేవుడికి ఇదే. ఈ తెగులకి కోరోమండల్ కంపెనీ వారిది ఏదో ఉంటుంది గారు, పెండాలు కోరోమండల్ కంపెనీ వాళ్ళది పెండాలు. ఆ మందు ప్లస్ తెల్లదోమ తగులుతుంది కాబట్టి పోలో కానీ అర్క్లెస్ కానీ ఆ మందులు 2 కలిపి కొట్టు. పెండాల్ అనే మందు నీకు పుచ్చుకి పనిచేస్తుంది, ఈ నారింజ తెగులకి పనిచేస్తుంది, రెండింటికి పనిచేస్తుంది. ఇప్పుడు పుచ్చు ఏదన్నా గులాబీ రంగు పురుగు ఉందనుకో దానికి కవర్ అయింది. గులాబీ రంగు పురుగు అనేది ఎట్లా వస్తుంది అంటే చిలక వాలి ఈ చేలో అండి
రైతు సోదరులారా, మీరు చూస్తున్న పత్తికాయ ఒకసారి చూడండి. రైతు ఇరుస్తున్నాడు పత్తికాయని, పుచ్చు ఏమన్నా ఉందా అనేసి. చూద్దాం మనం కూడా అసలు దీంట్లో పుచ్చు ఉందా లేదా అనేసి. మీరు కూడా గమనించండి ఒకసారి. చూడండి, ఎక్కడైనా సరే పుచ్చు అనేది మాట్లాడే పని లేదు. పుచ్చు కానీ పుచ్చు లేదు, ప్లస్ పత్తి కూడా నాణ్యంగా తెల్లగా చూడండి. మల్లెపూలు లెక్క చూడండి ఎలా ఉందో. మల్లెపూలు ఎంత తెల్లంగా స్వచ్ఛంగా ఉంటుందో పాల లెక్క, ఇది కూడా పత్తి కూడా పాలు లెక్క స్వచ్ఛంగా తెల్లంగా ఉంది చూడండి. రైతు సోదరులారా, ఈ సంవత్సరం పత్తి మార్కెట్ బాగుంది. మీరు పత్తి వేసిన రైతులైతే ఎక్కడ రాజీ పడకుండా వ్యవసాయంలో కానీ, మందుల విషయంలో కానీ, నీళ్లు కానీ ఎక్కడ రాజీ పడకుండా మీరు వ్యవసాయం కనుక సక్రమంగా చేసుకుంటే ఎకరానికి 15 క్వింటాల వరకు పత్తి వచ్చే అవకాశం ఉంది. కింటా 10,000 అమ్ముతుంది ఇప్పుడు ప్రజెంట్గా. చూడండి, చూసుకోండి రైతు సోదరులారా, మీరు ఒకసారి గమనించుకోండి. ఎక్కడైనా సరే చూడండి, తెల్లగా తీగలు పారుతుంది పత్తి. పాల మీద మేగడెట్ట పొంగిద్దో అటనుగా పొంగేలా పొంగిస్తుంది. సేవ్ చేస్తే మేము రైతు బాగుంటాం. 10 మంది చెప్పుకుంటాం మేము. అందుకని శేఖర్ అన్న, మందులు ఏం చేస్తామంటే ఆల్రెడీ పత్తి బాగుంది, పుచ్చు అన్న మాట ఎక్కడా లేదు. ఇప్పటికి 10 కాయలు చూసాం, ఒక చెట్టుకు కాదు, యావరేజ్న చెట్టు, నేను చెప్పేది ఏనండి, యావరేజ్న చెట్టుకు 3 కాయలు చొప్పున ఇప్పటికి ఎన్ని కాయలు ఒలిసిన మొత్తం 20 కాయలు ఒలిసినాం. 20 కాయల్లో పుచ్చు అన్న మాట ఉంది ఎక్కడైనా, తెల్లగా ఇంతే ఉంది పత్తి. అందుకని ఏం చేస్తామంటే ఇప్పటికి 40 కాయలు కాసినాయి, దాన్ని వదిలిపెట్టు, ఇంకా 40 ఎట్ట కాపియాల డెవలప్మెంట్. అందుకంటే ఇప్పుడు రైతు నష్టపోయాడు. ఇప్పటి నుంచి అయినా పత్తి రేటు బాగుంది, పత్తి బాగుంది, పుచ్చు అన్న మాట లేదు. అది శేఖర్ అన్న, అది